జాగ్రత్తలు పాటిస్తారా మ్యామ్? అలవాటైపోయింది. అలవాటైపోయింది. అంటే 10 మందికి చెప్పాలంటే మనం పాటించలేకపోతే వి కెనాట్ డూ దట్. బికాస్ మీరు ఎప్పుడు ఎల్లవేళలా స్లిమ్ గా ఉంటారు, యూర్ స్మైలింగ్, యూర్ బ్యాలెన్స్డ్. సో అందరికీ డౌట్, మీరు ఏం తింటారు, బ్రేక్ఫాస్ట్ కి ఏం ఈ తింటారు? క్వశ్చన్ నన్ను చాలా మంది క్లయింట్స్ అడుగుతారు. సో వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా, అందరూ నా ఆఫీస్ కి రండి, ఒక్కసారి నా ఆఫీస్ లో ఈ కుర్చీలో కూర్చోండి అని చెప్తాను. ఈ కుర్చీలో ఉన్న బరువులు, బాధ్యతలు, ఈ కుర్చీలో ఉన్న స్ట్రెస్లు, ఆందోళనలు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు స్థిరంగా ఎలా ఉంటే ఇవన్నీ ఫేస్ చేయగలము అని అనుభవం తెలిసిపోతుంది. సో అంతేకాని నవ్వే వాళ్ళందరికీ బాధలు లేవు, లేకపోతే సీరియస్ గా ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి, నాట్ ట్రూ. బట్ ఆ ఎనర్జీ మనము డెవలప్ చేసుకోవాలి అంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నాకేం లేదు, నాకు బిల్డింగ్ లేదు, బంగ్లా లేదు, ఇంకోటి లేదు, రంగు లేదు, రూపు లేదు, కూతురు లేదు, కొడుకు లేదు, ఎన్నో ఉంటాయి జీవితంలో డిసాటిస్ఫాక్షన్స్. కానీ ఏమేమి ఉన్నాయి అన్నది ప్రతిరోజు గుర్తు చేసుకున్న రోజున పొద్దున్న లేయగానే నాకున్నవన్నీ ఏంటి, బేసిక్ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు, పనిచేసే చేతులు ఇచ్చాడు, చూడగలిగే కళ్ళు ఇచ్చాడు, వినగలిగే చెవులు ఇచ్చాడు, స్పందించే మనసు ఇచ్చాడు, ఆలోచించే బుర్ర ఇచ్చాడు, ఇంకేమీ ఇస్తాడు, అంతే కదా, అన్నీ ఇచ్చేసాడు. దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలను? జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికీ వస్తూనే ఉంటాయి. ఏది ఎవరికి కొత్త కాదు, పాత కాదు, అందరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి, మీకు ఉన్నాయి. బట్ స్టిల్ మ్యామ్, వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ ఫుడ్? మై ప్రిఫర్డ్ ఫుడ్ అనేది ఏమీ లేదు. ఐఎమ్ ఏ ఫ్రూట్ లవర్. నేను చాలా ఫ్రూట్స్ తీసుకుంటాను, నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్. వారంలో 2 సార్లు ఖచ్చితంగా అన్నం తింటాను. మిగతా టైం అంతా రొట్టెలు అస్సలు తిన్ను, వీట్ అస్సలు తినను, అస్సలు వీట్ తినను, పాలు తాగను, పెరుగు, గుడ్, ఐఎమ్ నాన్ వెజిటేరియన్, గుడ్లు బాగా తీసుకుంటాను. ఐఎమ్ ఏ చికెన్ లవర్, చికెన్ కూడా తింటాను. ఐఎమ్ ఏ ఫిష్ లవర్, బికాజ్ ఫిష్ కూడా తీసుకుంటాను. లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటాను. వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రంగా చేసుకుని తింటుంటాను. ఏ కండిషన్కి ఏ ఫుడ్ తింటే మనము ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, ప్రపంచం అంతా డయాబెటీస్ తో బాధపడిపోతుంది. జనరల్ గా డయాబెటీస్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది? అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకి వస్తుంది. ఓహో, మంచి వాళ్ళు అంటే వాళ్ళు స్వీట్ పర్సన్స్, అందుకే డయాబెటీస్ కూడా వచ్చేస్తుందండి. అయితే లేని వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం కొద్దిగా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు అనుకోవాలి, కొద్దిగా సెల్ఫ్ సెంటర్డ్ గా ఉన్నవాళ్ళు, నాకు నేను అనే ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు త్వరగా డయాబెటిక్ దీనికి రారు. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే వెరీ హైపర్ సెన్సిటివ్, అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళకి కలిగిన బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ మర్చిపోలేనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, వాటన్నిటిని ఇక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళు. ఒక చిన్న బాధ కలగగానే ఇవన్నీ ట్రిగర్ అవుతాయి అన్నమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది, మొన్న కూడా ఇలాగే జరిగింది, ఆ వాళ్ళు కూడా నన్ను ఇలాగే చేశారు, నాకే ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నకు జవాబు ఉండదు. ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ మానసిక ఆందోళన చెందుతారు అన్నమాట. ఎక్కువ మానసిక ఆందోళన చెందినప్పుడు దెర్ ఇస్ ఆల్ ద డిస్టర్బెన్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్, అది మామూలుగా ఆర్గ్యుమెంట్ చేస్తే పెరుగుతుంది, మామూలుగా కొద్దిగా బాధపడినా షుగర్ పెరుగుతుంది, ఏడ్చి అప్సెట్ అయ్యారనుకోండి 40-50 యూనిట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యూవర్స్ అందరికి నా సలహా ఏమంటే, కోప్పడండి, కొట్లాడండి. ఒక టైం అయిన తర్వాత ఇంకా కొట్లాడితే బీపీ పెరుగుతుందేమో, షుగర్ పెరుగుతుందేమో, నాకు అవసరమా లేదా అన్నది ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నది మీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. కూర్చొని సలహాలు ఇవ్వడం చాలా ఈజీ, ఎందుకంటే లైఫ్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. రైట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ మ్యామ్. అలాగే మనకి ఇతర ఇంకా డిసీజెస్, క్యాన్సర్ అనేది ఒక చాలా, అఫ్ కోర్స్ క్యాన్సర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని కూడా సైకోసోమాటిక్ ఇన్ నేచర్. ఒకటి కొన్ని విషయాలు బేసిక్ క్లాసిఫికేషన్ చెప్తాను చూడండి. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, త్వరగా యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళు, వీళ్ళకి ఉదరకోశ వ్యాధులు, అంటే ఆల్ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ గాన్, దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. సో వాళ్ళని కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళకి సైకోసోమాటిక్ హీలింగ్ ప్రొసీజర్ లో భాగంగా ఫుడ్ థెరపీ చేసినప్పుడు ఫ్రమ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ నుంచి రీసెట్ అండ్ డైజెస్ట్ మోడ్ కి వచ్చేస్తారు. ఆ మోడ్ చేంజ్ చేసినప్పుడు స్టెబిలైజ్ అయిపోతారు. బట్ యాంగ్జైటీ విల్ కాజ్ ఆల్ దీస్ డిజీజెస్, గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు. దిస్ ఇస్ అనదర్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ అగ్రెషన్, కోపం 2 రకాలుగా ఉంటుంది. సహజంగా కోపం బయటికి అనేస్తూ ఉంటారు, ఇంకొంతమంది రిప్రెస్డ్ ఫీలింగ్స్, అంటే అన్ని లోపల అంచుకుంటారు, తట్టుకుంటారు, ఒక టైంలో బర్స్ట్ అయిపోతారు. సో విపరీతం కోపం. ఈ కోపం ఏం చేస్తుంది? లివర్ ఫంక్షన్ ని తీవ్రంగా దెబ్బతీస్తుంది, లివర్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. అలాగే భయం లేనిదే మన జీవితంలో ముందుకెళ్ళలేం, కానీ ఆ భయం మనం భయపెట్టకూడదు. అంతే కదా. తీవ్రమైన భయాందోళన, లోన్లీనెస్, ఒంటరితనం, ఇవన్నీ కూడా క్యాన్సర్స్ కి. ఇవి అన్ని ఏంటంటే
కిడ్నీ ఫంక్షన్ ని తగ్గించేస్తాయి. కిడ్నీ ఫంక్షన్, ఓకే ఓకే. కిడ్నీ ఫంక్షన్ కాబట్టి ఇలాంటి భావాలు మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని మనం ఎదుర్కొనే స్ట్రాటజీ తీసుకోవాలి, అణచిపెట్టే స్ట్రాటజీ కాదు. ఎదుర్కొనే, యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ చేయండి. ఒక్కళ్ళే ఉన్నారు, పిల్లలంతా యుఎస్ లో ఉన్నారు, భర్త చనిపోయారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకోవడం కంటే అవును నేను ఇలా ఉన్నాను, ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఉన్న దాంట్లో నేను సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాను, బతికున్న బిడ్డల్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను. దట్స్ వే యూ లుక్ ఎట్ ఇట్. అంతే కదా, దట్స్ వే యూ లుక్ ఎట్ ఇట్. సో వెన్ యూ కంట్రోల్ ఆల్ ఆఫ్ దెమ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దెన్ వెన్ యూ కమ్ టు ట్రామా, అంటే అయిన వాళ్ళు చనిపోవడం, అయిన వాళ్ళు మనకి బాగా దూరం అయిపోవడం, అవును, చాలా అనుకోని విధంగా తీవ్రంగా మనము హ్యూమన్ రిలేషన్షిప్స్ లో చాలా చేంజెస్ రావడం, ఇలాంటివి ఏం చేస్తాయంటే ఊపిరితిత్తుల జబ్బులు స్టార్ట్ చేస్తాయి. ట్రామా ఉన్నప్పుడు, ఇలాంటి ట్రామా ఉన్నప్పుడు ట్రామా రిలీఫ్ చేయించుకోవాలి. మనం అవ్వలేకపోతే ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి ట్రామా రిలీఫ్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ ఒత్తిడి తగ్గుతుంది, బాడీ మీద ఆల్రెడీ లంగ్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. సో ఇవి జనరల్ థింగ్స్ చెప్తున్నాను నేను. సడన్ ఇంటెన్స్ స్ట్రెస్ విల్ కాజ్ హార్ట్ ఇష్యూస్. అంతే కదా, సడన్ తట్టుకోలేనంత సడన్ ఇంటెన్స్ స్ట్రెస్ విల్ కాజ్ హార్ట్ ఇష్యూస్. ఇవి బేసిక్ వాళ్ళ క్లాసిఫికేషన్. సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే బేసిక్ గా మనసులో మొదలయ్యి అది అనేక లేయర్స్ ని దాటుకుంటూ ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో పరిణమించడమే ఈ వ్యాధులని మీరు చెప్తున్నారు. ఇవన్నీ సో క్యాన్సర్స్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ కావచ్చు, స్కిన్ డిజీజెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ డిజీజెస్ అని ఈరోజు మనం చెప్పుకునే డిజీజెస్ కావచ్చు, దెన్ ఇన్సామ్నియా, అన్నిటికంటే భయంకరమైన జబ్బు ఇది, నిద్ర రాకపోవడం, ఇన్సామ్నియా. యూనో అక్కడ ఇన్సామ్నియా నుంచి మళ్ళీ మనకి బోల్డ్ అన్ని జబ్బులు, ఒబేసిటీ, ఊబకాయం, ఇవన్నీ కూడా దే ఆర్ సైకోసోమాటిక్ ఇన్ నేచర్. కాబట్టి కేవలం ఆహారాన్ని మాత్రమే మార్చినంత మాత్రాన ఎఫెక్ట్ ఉండదు. కేవలం మనసును మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి, అది కూడా పాసిబుల్ కాదు. ఈ రెండింటిని ఒకదాని చెయ్యి ఒకదానికి అందిస్తే అప్పుడు డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది, స్లోగా అయినా వస్తుంది. అండ్ పర్సనాలిటీ అండ్ హెల్త్ అన్ని మార్పులు వస్తాయి, అన్ని మార్పులు వస్తాయి. మన శరీరానికి సంబంధించిన అవగాహన మనకి పెరుగుతుంది, దాన్ని ప్రేమగా చూసుకోవాలనేటటువంటిది మనకి అర్థం అవుతుంది. ఎవరో మనల్ని ప్రేమగా చూసుకోవడం కాదు, మనం దాన్ని ప్రేమగా చూసుకోవాలి, దానికి కావాల్సింది పెట్టాలి. ఎక్కువ భావోద్వేగాలకి లోను కానియకూడదు. మనని మనం ప్రేమించుకోలేకపోతే, మనని మనం గౌరవించుకోలేకపోతే, మన చెయ్యి మనం గట్టిగా పట్టుకోలేకపోతే ఎవరు పట్టుకుంటారు? నోబడీ. So it is that support or that relationship between food and ఎన్నో రకాల థెరపీస్, as I told you, సైకోథెరపీ ఉంది, ఆస్టియోథెరపీ ఉంది, ఎక్సర్సైజ్ థెరపీ ఉంది, క్రియేటివ్ థెరపీ ఉంది, యోగా ఉంది, స్పిరిచువల్ థెరపీ ఉంది, ఫుడ్ థెరపీ ఉంది. మై సబ్జెక్ట్, ఐ వర్క్ ఆన్ సైకోథెరపీ ఇన్ కాంబినేషన్ విత్ ఫుడ్ థెరపీ. ఫుడ్ థెరపీ మ్యామ్, కొన్ని ఫుడ్స్ చెప్పండి మ్యామ్, ఎందుకంటే ఫుడ్ గురించి వినగానే అందరికీ ఒక హోప్ వస్తుంది. చాలా యాంగ్జైటీగా మనం ఉన్నాము, యాంగ్జైటీ త్రూ వెళ్తున్నాము. ఎలా అని స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే నేనేం చెప్తాను, ఆ వారం రోజులు 10 రోజులు మీరు ఖచ్చితంగా పొద్దున్న లేయగానే 2 నుంచి 3 క్యారెట్లు తీసుకొని పైన పొక్కు తీసేసి దాంట్లో 1 ఇంచ్ జింజర్ ముక్క వేసి, దెన్ ఒక ఫుల్ నిమ్మకాయ పిండి, కొద్దిగా కొత్తిమీర వేసి ఫైన్ గా బ్లెండ్ చేయండి.